హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇస్ మ్యాథ్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఎక్సర్సైజ్ 2.2లో థర్డ్ రోమన్లో 3 సమ్స్ వరకు చెప్పుకున్నాం నాన్న. ఓకే, సో ఈ సమ్స్ అనేవి ఫోర్త్ సమ్ నుంచి మిగతా సమ్స్ అనేవి నేను ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఇన్ కేస్ మీకు వచ్చుంటే ఓకే, లేకపోతే ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఫోర్త్ సమ్ చూడండి. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2, x is equal to -1, -2. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో -1ని -2ని సబ్స్టిట్యూట్ చేసి వీటిలో ఏది జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది అనేది చెప్పాలి. ఓకేనా. సో చూడండి ఒకసారి. సో పీ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ ఎక్స్ అనే వాల్యూ -1కి తీసుకుందాం. ఓకే, అంటే పీ ఆఫ్ -1 ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తాం, -1తో రిప్లేస్ చేస్తాం. సో -1 ఇంటూ -1 ప్లస్ 2. ఓకే, సో చూడండి, -1 ఎంత, -2 ఇంటూ -1 ప్లస్ 2 ఈజ్ 1, అంటే ఆన్సర్ ఈజ్ 2 1s are ఎంత, 2, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. సో పీ ఆఫ్ -1 వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. సో -2 వచ్చింది కాబట్టి మైనస్ వాల్యూ అనేది 0 వచ్చిందా, రాలేదు. దేర్ఫోర్ -1 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకేనా. సో ఈసారి -2ని సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో -2 రాస్తే -2 -1 ఇంటూ -2 ప్లస్ 2. ఓకే, సో -2 -1 ఎంత, -3. ఓకే, -2 ప్లస్ 2 ఎంత, 0. 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఎంత వస్తుంది, 0నే వస్తుంది. అంటే పీ ఆఫ్ -2 ఎంత వచ్చింది, 0 వచ్చింది కదా. దేర్ఫోర్ -2 ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకేనా. సో ఇలా ప్రాబ్లం అనేది చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. సో సిక్స్త్ వన్, పీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో వై ప్లేస్లో 0 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 0 స్క్వేర్. జీరోని ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన ఏమొస్తుంది అన్న, 0నే కదా. సో దేర్ఫోర్ 0 ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ఈసారి ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో -b/aతో రిప్లేస్ చేస్తాం. అంటే పీ ఆఫ్ ఎక్స్ అంటే -b/a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ అంటే -b/a ప్లస్ b. ఓకే, సో డినామినేటర్లో ఏకి న్యూమరేటర్లో ఏకి క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంది, ఎనీ టైమ్స్ 1 టైమ్స్ కదా. సో 1 ఇంటూ -b ఈజ్ -b ప్లస్ b. -b ప్లస్ b వాల్యూ ఎంత, 0. అంటే -b/a అనేది ఏమవుతుంది, ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ సమ్ చూడండి. సో సెవెంత్ వన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x² - 1. దర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/√3, 2/√3. ఫస్ట్ -1/√3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఎఫ్ ఆఫ్ -1/√3 ఎక్స్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత, -1/√3. ఎక్స్ స్క్వేర్ కదా, సో దీనికి స్క్వేర్ వస్తుంది. ఓకే, సో -1. ఓకేనా. సో 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత నాన్న, 1. ఓకే, బై √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. చూడండి ఒకసారి, √3 హోల్ స్క్వేర్ -1. ఓకే, సో 3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 3 -1. డినామినేటర్లో 3కి న్యూమరేటర్లో 3కి క్యాన్సిల్. 1 -1 రిమైనింగ్ ఎంత ఉంది, 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ -1/√3 is the zero of a polynomial. ఓకే, అలాగే 2/3ని √3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ 2/√3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2/√3 హోల్ స్క్వేర్ -1. ఓకే, సో 3 ఇంటూ
మల్టిప్లై చేయండి. ఫస్ట్ 2 స్క్వేర్ అంటే 2 2s are 4 బై √3 హోల్ స్క్వేర్. ఇందాట్లాగే చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది? 3 వస్తుంది. -1 డినామినేటర్లో 3కి న్యూమరేటర్లో 3కి క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత? 4 - 1 అంటే 3 వచ్చింది. సో ఇది 0 వచ్చిందా? రాలేదు కదా. దేర్ఫోర్ 2/√3 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకేనా. సో ఇలా చేస్తాం. నెక్స్ట్ 8th సమ్ చూడండి. f of x is equal to 2x minus 1, x is equal to 1/2 and minus 1/2. ఓకే, ఫస్ట్ ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. f of 1/2 is equal to 2 into x అంటే 1/2 minus 1. ఓకే, డినామినేటర్లో 2కి న్యూమరేటర్లో 2కి క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత? 1 minus 1 is equal to 0. Therefore 1/2 is the zero of a polynomial. ఓకే, నెక్స్ట్ -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. f of -1/2. ఓకే, సో 2 into x అంటే -1/2 minus 1. ఓకే, ఇక్కడ డినామినేటర్లో 2కి న్యూమరేటర్లో 2కి క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంది? -1 రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాము? మైనస్ పెట్టుకొని రెండింటిని ఎడిషన్ చేస్తాం. సో 1 ఎంత? 2. సో 2 వచ్చింది, 0 రాలేదు కదా. దేర్ఫోర్ -1/2 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకే, క్లియర్. సో ఇవి థర్డ్ రోమన్లో ఉన్నటువంటి సమ్స్. ఇప్పుడు ఫోర్త్ రోమన్లో ఉన్న సమ్స్ చూద్దాం. ఓకే, సో ఫోర్త్ రోమన్లో సమ్స్ చూడండి అమ్మా. ఫైండ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఓకే, సో ఇక్కడ మనకేమి ఇచ్చారు? f of x అని ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు. ఇచ్చి జీరో ఆఫ్ ద పోలినామియల్ ఈచ్ కేసులో ఎట్లా ఉంటుందనేది చెప్పాలి. ఓకే, సో జీరో ఆఫ్ ద పోలినామియల్ ఫైండ్ చేయమంటున్నారు కదా. సో జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఈక్వేషన్ మొత్తం ఇవ్వాలి. పోలినామియల్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సమ్ చూడండి. f of x ఈజ్ ఈక్వల్ టు x + 2. ఓకే, సో ఇది ఇచ్చిన ఈక్వేషన్. సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ f of x అంటే ఎంత? x + 2. ఓకే, f of x ఈజ్ ఈక్వల్ టు x + 2. ఓకే, యాజ్ ద జీరో ఆఫ్ దిస్ పోలినామియల్ we know that మనకి ఏం తెలుసు? జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే f of x ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. ఓకే, సో f of x అంటే ఎంత? x + 2 కదా. సో దేర్ఫోర్ x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి x కావాలి కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? +2 ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? -2. ఓకే, సో మనకి ఇక్కడ వాల్యూ జీరో ఆఫ్ ద పోలినామియల్కి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు -2. దేర్ఫోర్ -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్. ఓకేనా. సో ఇలా చేస్తామన్నమాట. ఓకే, సెకండ్ సమ్ చూడండి. సో f of x ఈజ్ ఈక్వల్ టు x - 2. ఇందాక చేసాం కదా సేమ్. ఇందాక +2 ఉంది, ఇప్పుడు -2 ఉంది. ఓకే, సో సేమ్ వేలో చేస్తే f of x ఈజ్ ఈక్వల్ టు x - 2. ఇది గివెన్. ఓకే, యాజ్ ద జీరో ఆఫ్ దిస్ పోలినామియల్ we know that జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే ఏంటి? f of x ఈజ్ ఈక్వల్ టు 0. f of x అంటే ఎంత? x - 2 కదా. సో therefore x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -2 అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? +2 కదా. అంటే therefore 2 ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకే, అంటే x వాల్యూ ఏదైతే వస్తుందో అదే మనకి జీరో ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. సో థర్డ్ సమ్ f of x ఈజ్ ఈక్వల్ టు 2x + 3. ఓకే, సో f of x ఈజ్ ఈక్వల్ టు 2x + 3. ఓకే, సేమ్ ఇవే స్టెప్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతాయి. మీరు రాయండి రాసేటప్పుడు. ఓకేనా. సో యాజ్ ద జీరో ఆఫ్ దిస్ పోలినామియల్, ఓకే, we know that
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీని నుంచి 2x అంటే +3 అవుట్ సైడ్ వెళ్తే -3. ఓకే, సో మనకి ఎక్స్ వాల్యూ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 అవుట్ సైడ్ పంపిస్తే డివిజన్ చేస్తుంది. సో -3/2. ఓకే, దేర్ఫోర్ -3/2 ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. సో ఇలా చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. సేమ్ దీనికి ఆపోజిట్, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఓకే, సో సాల్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 3. ఓకేనా, సో యాజ్ ద జీరో ఆఫ్ దిస్ పోలినామియల్, స్టెప్స్ నార్మల్ అమ్మ, యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఎట్లా ఇస్తుందో రాసామో అలాగే. వి నో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు -3 అవుట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. ఓకే, సో దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 3/2. దేర్ఫోర్ 3/2 ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకే, సో ఇలా రాస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. ఫిఫ్త్ సమ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x². ఓకే, సో as the zero of this polynomial, okay, we know that f of x is equal to 0. f of x ante x² is equal to 0. x² is equal to 0 కదా. సో దీని నుంచి x కూడా ఎంత అవుతుంది అంటే మనం ఏ వాల్యూతో మల్టిప్లై చేసినా కూడా అది ఎంత అవుతుంది 0 అవుతుంది. దేర్ఫోర్ x is equal to కూడా ఎంత 0. అంటే 0 is the, therefore 0 is the zero of a polynomial. ఓకేనా, సో ఇలా చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు px వేర్ p నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సేమ్ స్టెప్స్ నాన్న రాయండి మీరు. నేను ప్రతి దాంట్లో రాయలేను కదా, సో అప్పటికి రాస్తాను. ఇక్కడ మీరు రాసుకుంది స్టెప్స్. సో ఇక్కడ మనకేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత px ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, p ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే ఏం చేస్తుంది డివిజన్, అంటే 0/p వస్తుంది. ఓకే, కానీ మనకి ఇక్కడ p అనేది ఏమన్నారు నాట్ ఈక్వల్ టు 0. అవునా, ఇది 0 అవ్వదంట, కానీ మనకి వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో p 0 అవ్వట్లేదు అంటే ఇక కంపల్సరీ ఏది 0 అవ్వాలి, ఎక్సే 0 అవ్వాలి కదా. ఎందుకు చూడండి, 2 × 0 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, 3 × 0 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి 0 ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఉండేటువంటి వాల్యూస్లో ఏదైనా 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఓకే, సో p 0 నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి కంపల్సరీ ఏది 0 అవ్వాలి, ఎక్సే కదా 0 అవ్వాలి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి 0 అనేది ఏమవుతుంది 0 ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకే, సో దిస్ ఈజ్ ద సిక్స్త్ వన్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి. సో ఫిఫ్త్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు px + q, p నాట్ ఈక్వల్ టు 0. p, q ఆర్ ఏంటి రియల్ నెంబర్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాము, యాజ్ ది జీరో ఆఫ్ ద పోలినామియల్ నుంచి మనకి ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే px + q ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ చూడండి p అనేది నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇవి +qని అవుట్ సైడ్ పంపిద్దాం. సో px ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -q అవుతుంది. ఇక్కడ p అనేది మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో -q/p, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది -q/p. దేర్ఫోర్ -q/p ఈజ్ ద జీరో ఆఫ్ ఏ పోలినామియల్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద సెవెంత్ సమ్. ఇంతటితో మనకి ఫోర్త్ రోమన్లో ఉన్న సమ్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. ఇఫ్ 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ p of x is equal to 2x² - 3x + 7a, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఓకే, ఇలాంటిది మనం ఎగ్జాంపుల్ సమ్స్లో చేసాం, మీకు గుర్తుందో లేదో చూడండి. మనకి ఇక్కడ p of x అనే ఒక పోలినామియల్ ఇచ్చారు. సో పోలినామియల్ ఏమంటున్నాము 2 అనేది జీరో ఆఫ్ ద పోలినామియల్ అవుతుందంట. అంటే p of 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే అది జీరో ఆఫ్ ద పోలినామియల్ కాబట్టి ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. అవునా, సో దాని నుంచి మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి నాన్న.
P of x is equal to 2x square minus 3x plus 7a. Okay, so as the 0 of the polynomial comma, we know that 0 of the polynomial కాబట్టి మనకి ఏం తెలుసు, P of x is equal, sorry, as the 0 of the polynomial ఎంత 2 కదా, so 2, we know that P of 2 is equal to ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 0 ఆఫ్ ద పోలినామియల్ 2 అని ఇచ్చారు కదా, సో దేర్ ఫోర్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. P of 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 7a. ఈ మొత్తం కూడా ఎంతకి ఈక్వల్ అన్నారు, 0 కదా, సో ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 2s are 6 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. 2 4s are ఎంత 8 మైనస్ 6 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. 8 మైనస్ 6 ఈజ్ 2 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 7a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అవుట్ సైడ్ వెళ్తే మైనస్ 2. ఓకే, సో a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే ఏంటి డివిజన్ చేస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 2/7. ఓకేనా, సో ఏ వాల్యూనే కదా మనకు ఫైండ్ అవుట్ చేయమంది, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ a. నెక్స్ట్ 6th సమ్ చూడండి. If 0 and 1 are the zeros of the polynomial, f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. Find the values of a and b. ఓకే, సో ఇక్కడ f of x అనే ఒక పోలినామియల్ ఇచ్చారు, 2x cube minus 3x square plus ax plus b. ఓకే, ఇక్కడ ఏంటి 0 and 1 అనేవి వీటికి జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్ అయితే a and b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఆ సమ్ చూడండి. సో 6th సమ్ నాన్న, గివెన్ f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. ఓకే, సో మనకి ఏమన్నారు 0 and 1, సో గివెన్లోనే 0 and 1 are the zeros of the polynomial. జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్ కదా, సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే, సో దేర్ ఫోర్ f of 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 0 ప్లస్ b. సో దేన్ని 0తో మల్టిప్లై చేసిన వాల్యూస్ ఏమొస్తాయి, 0నే వస్తాయి కదా. సో జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ కాబట్టి మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది, అవునా. సో చూడండి 2 ఇంటూ 0 క్యూబ్ 0 మైనస్ 0, a ఇంటూ 0 ప్లస్ 0, రిమైనింగ్ ఎంత ఉంది b ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దేర్ ఫోర్ b వాల్యూ ఎంత వచ్చిందన్న 0. ఓకే, సో ఒక వాల్యూ వచ్చింది, ఇంకేం కావాలి మనకి, ఏ వాల్యూ రావాలి కదా. సో ఈసారి x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. ఓకే, సో దేర్ ఫోర్ f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ x అంటే 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 1 ప్లస్ b. సో ఇది కూడా ఏంటి 0 ఆఫ్ ద పోలినామియల్ కదా, సిన్స్ 1 ఈజ్ ద 0 ఆఫ్ ఏ పోలినామియల్, 0 ఆఫ్ ఏ పోలినామియల్ కాబట్టి దేర్ ఫోర్ f ఆఫ్ 1 దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ 1 క్యూబ్ ఈజ్ 2 మైనస్ 1 స్క్వేర్ ఎన్నిసార్లు చేసినా 1నే వస్తుంది, సో 3 1s are 3 ప్లస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. a ఇంటూ 1 అంటే a నాన్న. ఓకే, సో 2 మైనస్ 3 ఎంత మైనస్ 1 ప్లస్ a, ఇందాక ఆల్రెడీ మనకి b ఎంత వచ్చింది 0 అని వచ్చిందా, ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ b ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి -1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు -1 అవుట్ సైడ్ వెళ్తే +1, సో ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న సమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్స్తో కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.